పట్టిసీమ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పట్టిసీమపైనే అట్టుడుకుతున్నాయి. రాజకీయ పక్షాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల రైతులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. సర్కారు పట్టుబట్టి మరీ పట్టిసీమను ఎందుకు నిర్మిస్తోంది? కేవలం కాసుల కోసమేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీరు అందించే ఉద్దేశంతో టీడీపీ సర్కారు చేపట్టిన పథకమే పట్టిసీమ ప్రాజెక్టు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడికాలువకు మళ్లించడం ద్వారా అటు కృష్ణా డెల్టాకు సాగునీరు, ఇటు రాయలసీమకు సాగు, తాగునీటిని అందిస్తామని సర్కారు చెబుతోంది. ఇందుకోసం పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువ వరకు దాదాపు 200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతంలో సుమారు 1500 ఎకరాల భూములు కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నాయి. ఈ వివాదం తేలకముందే పట్టిసీమకు భూసేకరణ చేపట్టడంపై సందేహాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం మొండి ధోరణితోనే ముందుకు వెళుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఒరిగేదేమీ లేదని సాగునీటి రంగ నిపుణులు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండా 1300 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు కూడా ఖరారు చేసింది. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 3 నెలలుగా ఇక్కడి రైతులు దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఓ రైతును బలి తీసుకుంది. పోలవరం మండలం బంగారమ్మపేటకు చెందిన కర్రి శంకరయ్య తన 2 ఎకరాల భూమిని కోల్పోతాననే బెంగతో గుండె పగిలి మరణించాడు. ప్రాణాలను పణంగా పెట్టైన పట్టిసీమను అడ్డుకుని తీరతామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభుత్వం వారికి ప్రజల మీద ప్రేమ లేక కాసుల కోసం ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారో మాకు అర్థం కావడం లేదండి. మేము ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకి, అదేవిధంగా డంపింగ్ యార్డ్కి, అదేవిధంగా పట్టిసీమ వద్ద హౌట్ ప్లాజ్, కవాటకాల హౌట్ ప్లాజ్ కూడా అనేక వందల ఎకరాలు ఈ ప్రాంత రైతులను కోల్పోవడం జరిగింది. పట్టిసీమ కోసం ప్రభుత్వం సేకరించే భూముల్లో అరటి, చెరకు, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు పండుతున్నాయి. ఈ భూములకు సర్కారు ఎసరు పెట్టడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. అన్నం పెట్టే భూములు లాక్కుంటే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు వ్యవసాయం అంటే మక్కువతో నేను ఉద్యోగం మానేసి 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడే నేను కోల్డ్ ఫామ్ 6 లక్షలు అప్పు చేసి బ్యాంకులోనూ బయట అప్పు చేసి నేను కోల్డ్ ఫామ్ పెట్టుకున్నాను. వీళ్ళు 5 సంవత్సరాల్లో పట్టిసేయమంటున్నారు, 5 సంవత్సరాల తర్వాత తీసేస్తామంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఇప్పుడు ఉద్యోగం రాదు, జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ సంగతి దేవుడు ఎరుగు. ఉన్న 3 ఎకరాల పొలం కూడా పోతుంది. నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? పోలవరం పూర్తి చేయకుండా పట్టిసీమ ఎత్తిపోతలను తెరపైకి తీసుకురావడానికి కారణం వేరే ఉందంటున్నారు విశ్లేషకులు. పోలవరం పూర్తయితే వైఎస్ఆర్కు పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు పట్టిసీమ పల్లెవందుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వినాయక్, సాక్షి టీవీ, ఏలూరు.